దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొన్ని సమయాల్లో దేవుడు మనకి ఏదైతే పనినిచ్చాడో దాన్నే మనం చేయాలి. కానీ కొన్ని సమయాల్లో మనకి అవసరమైనటువంటి పనిని కూడా మనం చేసేయాలని అనుకుంటాం. మనం సామర్థ్యం లేకపోయినా ఆ పని నేను చేసేయాలి, ఇదిగో ఆ ఉన్నతమైన స్థితి నాకు వచ్చేయాలి అని అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దురాశ దుఃఖానికి చేటు. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దానిని, ఆ పనిని పరిపూర్ణంగా నిర్వర్తించాలి. అయితే ఈ దినాన్న మీ అందరికీ నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏంటంటే, మనం అనేకసార్లు విన్నాం, గిద్యోను మరి ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. మిద్యానీయుల యొక్క చేతిలో నుంచి మరి వారిని విడిపించాడు. అయితే ఆయన యొక్క వృద్ధాప్యంలో ఆయన చనిపోయాడు. గిద్యోని గారికి చూసుకున్నట్లయితే 70 మంది కుమారులు ఉన్నారు. ఒక ఉపపత్నికి పుట్టినటువంటి కుమారుడు అబీమెలెకు. ఈ అబీమెలెకు అనగానే మా తండ్రి రాజు. ఇతడు ఎంతటి క్రూరుడంటే తన సొంత అన్నలను కూడా, సొంత సహోదరుల్ని చంపేసి, అంటే చూడండి, మనం విన్నాం చరిత్రలో అశోకుడు కూడా ఆ విధంగానే చేశాడు. వారి యొక్క సహోదరులందరికీ కూడా ఆ యొక్క ఆహారంలో విషం కలిపేసి నశింపచేశాడని మనం వింటూ ఉంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు చూసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో అతడు తన ప్రజలతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. యెరుబ్బేలు కుమారుడైన అబీమెలెకు, అంటే యెరుబ్బేలు అనగా గిద్యోని యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు ఈ అబీమెలెకు. షెకెములోనున్న తన తల్లి సహోదరుల వద్దకు పోయి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? షెకెములో ఉన్నటువంటి తన తల్లి సహోదరుల వద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోనూ ఈ విధంగా అంటున్నాడండి. ఏమని? మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకేది మంచిదో, షెకెము యజమానులు వారందరూ కూడా వినినట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఇదిగో గిద్యోని యొక్క కుమారులు 70 మంది మిమ్మల్ని ఏలుట మంచిదా? ఇదిగో ఒకే ఒక్కడు, నేను మీ మనిషిని, ఇలాగంటున్నాడు. కుమారులైనటువంటి 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని, జ్ఞాపకం చేసుకున్నాడని పలుకుడే. నేను ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో వారందరూ కూడా, అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినినట్లు ఈ మాటలన్నీ కూడా వీరేం చేశారు చెప్పగా, వారందరూ కూడా ఇతని వైపు తిరిగిపోయి అప్పుడు చూడండి, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులములు వెండి అతనికి ఇయ్యగా, 70 తులాలు ఎప్పుడైతే వారి యొక్క హృదయాలు అబీమెలెకు వైపు తిరిగిపోయినప్పుడు అతన్ని ఇంకా నిర్ణయించుకొని 75 తులాలు వెండినిచ్చారు. ఆ వెండితో వీడు ఏం చేశాడు? అల్లరి మోకను ఏర్పాటు చేసుకున్నాడు, అంటే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా కొంతమంది చూడండి, చిన్నది ఉంటే చాలు దాన్ని పట్టుకుని ఎలాడేసుకుని పలుకుబడిలాగా సంపాదించేసుకుని కొంతమందిని గ్యాంగ్ని వేసుకుని, వాడికి ఏమీ ఉండదు, ఒక గ్యాంగ్ని వేసేసుకుంటాడు. ఆ వచ్చిన డబ్బులతోటి ఇంకా వీడు ఒక పెద్దలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ సమాజంలో ఎంతమందిని, అనేక మందిని మనం చూడలేదా? ఇదిగో ఈ యొక్క అబీమెలెకు కూడా ఈ 70 తులాల వెండితోటి కూడా ఏం చేశాడు? వెండి తెచ్చి అతనికి ఇక వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలీకి పెట్టుకొనిను. కూలీకి ఈ దినాల్లో కూడా అనేక మంది కూలికి పెట్టుకుని బాడీ గార్డుల కింద, వాడి కింద ఏదో పెద్ద సైన్యం ఉన్నట్టుగా పెద్ద బిల్డప్లు ఇస్తారండి. ఎందుకండి? ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన జీవితాలు ఏ పాటివి? నీటి బుడగలాంటివి, నీటి ఆవిరి వంటిది.
పొగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోతుంది. అటువంటి జీవితానికి ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భాటాలు, ఎంత నాటకం, నటన జీవితం చేస్తామండి. ఇదిగో ఈ అబీమెలెకు కూడా కొంత అల్లరి మొక్కనే ఏం తీసుకుని అద్దెకి తెచ్చుకున్నాడు. చూడండి, తరువాత అతడు ఓఫరాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి, ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో వారందరూ కూడా ఇతని వైపు తిరిగిపోయారు కదా. అయితే ఇతడు ఉపపత్ని కుమారుడు అబీమెలెకు. ఈ 70 మంది సహోదరులు ఇతని మీద ఎక్కడ తిరగబడతారో అన్న ఉద్దేశంతో ఏం చేశాడు, ఓఫరాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బేలు కుమారులను, తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీదే. చూసారా ఎంత భయంకర, ఎంత క్రూరుడండి. ఓఫరాలో ఆ 70 మంది తన సహోదరుల్ని ఒకే రాతి మీద చంపేశాడు. అంటే ఈ దినాల్లో కూడా పవర్ కోసం, పదవుల కోసం ఏం చేస్తున్నారు, అధికారం కోసం మనుషుల్ని ఎంతటి పనికైనా సరే వారు సిద్ధమైపోతున్నారు. ఏం చేసేనని సరే వారు దిగజారిపోతున్నారు. చూడండి, పదవుల కోసం ఏం చేస్తారు, స్త్రీలైనా పురుషులైనా ఎంతటి పనికైనా సరే వారు దిగజారిపోతారు. మనిషిని కొట్టాలా, చంపాలా, ఏం చేయాలని సరే అధికారం కోసం. మనం ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అధికారము కొంతకాలమే. ఈ లోక అధికారం మనం ఎంతవరకు ఉంటుంది మనకి? ఇదిగో ఆ 70 మంది ఇతని మీద తిరగబడతారనే ఉద్దేశంతో ఈ ఉపపత్ని కుమారుడైనటువంటి ఈ యొక్క అబీమెలెకు తన సహోదరుడు 70 మందిని కూడా ఒకే రాతి మీద చంపేశాడు ఓఫరాలో. అయితే ఇతడు అనుకున్నాడు 70 మంది చనిపోయారు అనుకుని, కానీ అందులో ఒకరు తప్పించుకున్నారండి. యోతాము ఏం చేశాడు, ఇది చూడండి, ఇక్కడ 70 మంది మనుషులను రాతి మీద చంపాను. యెరుబ్బేలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి మొత్తం మీద ఏదో విధంగా తప్పించుకున్నాడండి. దాగి నుండి తప్పించేసుకొని ఈ విధంగా దాగి తప్పించుకొని తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరిని కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తిష్క వృక్షం కింద దండుపాల మీద అబీమెలెకు రాజుగా నియమించేసుకున్నారు రాజుగా. అది యోతామునకు తెలియనప్పుడు అతడు పోయి గెరెజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా అన్నాడు, షెకెము యజమానులారా, ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఇదిగో ఏమని, మీరు నా మాట విన్నట్లయితే దేవుడు మీ మాట వింటాడు. ఇదిగో చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకోవడం వల్ల, ఇదిగో చెట్లన్నీ కూడా మాకు రాజుగా ఉండాలి. చెట్లన్నీ మాకు ఒక రాజుగా ఉండాలని ఒక చెట్టుని ఎన్నుకోవాలని అనుకున్నాయంట. ఈయన చెప్తున్నాడు యోతాము కదా. అయితే మొట్టమొదటికి ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే, ఇదిగో ఒలివ చెట్టు నీవు మాకు రాజుగా ఉండు అని అంటే, ఒలివ చెట్టు అంటుందండి, ఏంటి నేను అటు ఇటు తిరగటానికి నేను రాజుగా ఉండనా? నా యొక్క మంచి చక్కగా ఉంది. న్యాయాధిపతులు 9:9 చూస్తే మమ్మును ఏలుమని ఒలివ చెట్టునట్టుగా ఒలివ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో, ఇదిగో నా తైలము చేతే కదా వారు సన్మానింపబడతారు, అభిషేకింపబడతారు. నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. చూసారా, ఈ దినాల్లో కూడా ఎవరైనా వారు పని చేసుకుంటున్నప్పుడు నువ్వు వచ్చేస్తావు అక్కడ ఆ పని చేస్తావంటే, ఈ ఉన్న పని మానేసుకుని అక్కడికి వెళ్ళిపోతారు ఏదో చేసేసుకుందామని. ఇది పోతుంది అది పోతుంది చివరికి. కానీ ఒలివ చెట్టు మాత్రం నరులను దేవుణ్ణి అభిషేకించడానికి, సన్మానించడానికి నా తైలాన్ని ఉపయోగిస్తారు. నేను అది ఇవ్వకుండా మానేసి నేను అటు ఇటు ఊగటానికి నేను వస్తానా? మరలా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా అంజూరపు చెట్టు కూడా అంటుంది, ఇదిగో నేను నా యొక్క సువాసనని, నా ఫలాలని ఇవ్వకుండా నేను అటు ఇటు తిరుగుతానా?
ద్రాక్ష చెట్ల దగ్గర కూడా వెళ్ళారండి. ద్రాక్షవల్లిని అడిగా, ద్రాక్షవల్లి అంటుంది, దేవుని మానవులను సంతోషపెట్టి నా ద్రాక్షారసం నీక మాని నేను అటు ఇటు ఊగుతానా, తిరుగుతానా? ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన నిజంగా ఈ చెట్ల నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. మనకు అప్పగించిన పనిని మనం నిర్వర్తించాలండి. అదే మనమైతే ఏం చేస్తాం? నువ్వు పలానా పని చేస్తామంటే అది మనకి చేతకాకపోయినా సరే నేను చేసేస్తాను, వచ్చేస్తాను అంటాం. చివరికి చేయలేము. కొన్ని సందర్భాల్లో, అనేక సందర్భాల్లో మనకి ఏదైతే పని ఉందో దాన్ని మనం సంపూర్ణంగా నిర్వర్తించాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది మనం నిర్వర్తించగలుగుతున్నామా? ఈ యొక్క ఒలివ చెట్టు అంటుంది, ఇదిగో దేవునిని మనుషులని సన్మానించిన తైలం ఇవ్వకుండా నేను వచ్చి అటు ఇటు పోగనా? అదే మనమైతే నువ్వు మాకు రాజుగా ఉండు, న్యాయాధిపతిగా ఉండు, మా గ్రామాన్ని వెళ్ళు, మమ్మల్ని చూసుకో, నువ్వు మాకు పెద్దగా ఉండు అంటే ఏం చేస్తాం? ఉంటాను, నీ పని మానేసుకుంటాం. కానీ ఇదిగో ఈ చెట్లు ఆ విధంగా అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మరలానంట? ఈ చెట్లన్నీ ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయంట. ఇదిగో ముండ్ల పొద యొద్దకు మనవి చేయగా ముండ్ల పొద అంటుందంట, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరునీడల రండి, నా నీడను ఆశ్రయించడి. ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళి నీడను ఆశ్రయించగలమా? నిలబడగలమా? అలాంటి వాడి అబీమెలెకు, అలాంటి వాడిని ఎన్నుకున్నారో మీరు అని ఈ యొక్క యోతాము అంటున్నాడండి. ఎంత చక్కటి పాఠం చెప్పాడండి నిజంగానే. ఇదిగో అంటుంది ముండ్ల పొద, నన్ను మీ మీదుగా రాజుగా నియమించుకున్న గోరునీడల రండి, నా నీడను ఆశ్రయించడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేరని చెట్లతో చెప్పాను. ఈ విధంగా అంటాను. అప్పుడు యోతాము అన్నాడు, ఇదిగో నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణం నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించాడు, మీకు ఎంతో మేలు చేశాడు. కానీ మీరేం చేశారు మా తండ్రికి? మీరేం చేశారు మా తండ్రి యొక్క బిడ్డలకు? మీరు ఈ దుర్మార్గుడిన మీరు ఎన్నుకున్నది, ఈ దుష్టున్న మీరు ఎన్నుకున్నది. ఇదిగో మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయే అబీమెలెకును రాజుగా నియమించుకును విషయంలో మీరు న్యాయముగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడలా. ఎంత బాగుండు అని చూడండి. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేనుగాక. షెకెములో నుండి మిల్లు ఇంటిలో నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడిని అబీమెలెకుకు భయపడి యోతాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? బేరునకు వెళ్ళి అక్కడ నివసించాడండి. ఈ అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద ఏలినప్పుడు యెరుబ్బేలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకు వారి సహోదరుని మీదకి అతడు తన సహోదరుని చంపినట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణ హత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును ఏం చేశాడు? వైరము పుట్టించాడండి. ఇక్కడ వైరం పుట్టిస్తే ఇక్కడ చూడండి, ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతన్ని ఆశ్రయించరి. అయితే ఎబేదు కుమారుడైన గాలును వీరు ఏమంటున్నారంటే, ఇదిగో వారు ఇంకా ఏం చేశారు? ఈ ప్రజలందరూ వారిని ఆశ్రయించినప్పుడు వారి పొలంలోనికి పోయి ద్రాక్షరస పంటను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతలు చెల్లించి తమ దేవతల మందిరంలోకి పోయి అన్నపానలు పుచ్చుకొని అబీమెలెకును ఏం చేశారు? దూషించి ఈ విధంగా అన్నారు, ఎబేదు కుమారుని గాలు ఇట్లా అంటున్నాడు, అబీమెలెకు ఏ పార్టీవాడు? షెకెము ఏ పార్టీవాడు? మనము అతనికెందుకు దాసులము కావలను? అతడు యెరుబ్బేలు కుమారుడు కాడా? జెబేలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులగుదుము కానీ మనం అతనికి దాసులు ఎందుకు కావలను? ఈ యజమాను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల నేను అబీమెలెకును తొలగింతును కదా అని ఎప్పుడైతే ఈ గాలు అన్నాడో చూడండి 31 వచనం, అప్పుడు అతడు అబీమెలెకు వద్దకు రహస్యంగా దూతలను పంపి, ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులు షెకెముకు వచ్చి ఉన్నారని
వారు నీ మీదకి ఈ పట్టణం రేపుచున్నారో అని ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో నిజంగా వీరు ఎప్పుడైతే కనుక ఈ అబీమెలెకు వీరి మీద తిరగబడ్డాడో వారందరిని కూడా తరిమి వేశాడు. ఎవ్వరు కూడా అబీమెలెకు ఎదుట నిలబడలేకపోయారు. అయితే వీరందరూ కూడా ఎక్కడికి పారిపోయారు? షెకెము గోపురము జనులందరూ ఆ వార్త విని ఎల్ బెరేతు గుడి యొక్క కోటలోనికి చొరబడిపోయారు. చొరబడిపోతే ఏం చేశారు? దాన్ని అంతటిని కూడా తగలపెట్టేశారు. చెట్ల యొక్క కొమ్మల్ని కట్ చేసి అక్కడ వేసేసినప్పుడు దాన్ని కాల్చేయడంతో దాదాపుగా 1000 మంది చనిపోతారు. ఆ సమయంలో ఏం చేస్తాడంటే ఈ యొక్క అబీమెలెకు తెబేసు తరువాత అబీమెలెకు ఎక్కడికి వచ్చాడు? తెబేసుకు పోయి తెబేసు వద్ద దిగి దాన్ని పట్టుకొనను. ఈ తెబేసు మీద కూడా పడిపోయి దాన్ని ఆక్రమించుకోవాలి, దాన్ని నాశనం చేయాలనుకున్నాడు తెబేసు పట్టణాన్ని. అయితే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా, ఒక బలమైనటువంటి గోపురము అక్కడికి వెళ్ళిపోయి దాక్కుని ఉంటే వీడెక్కడున్నాడో అబీమెలెకు ఆ గోపురం కింద ఉన్నాడో. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడో. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడో, ఎందుకు పనికిరంటువంటి వారిని ఎన్నుకుంటాడో. సంసోను నిజంగా ఆ గాడిద యొక్క పచ్చి ఆ ఎముక దవడతోటి ఏం చేశాడు? 1000 మందిని చంపేశాడు. దవడతోటి, ఆ ఎముక దవడతోటి. అంటే ఆ ఎముక దవడ గొప్పతనం కాదు, దేవుని యొక్క గొప్పతనం. అంటే దేవుడు చేతులు ఏదున్నా సరే దేవుడు దాంతోటే నడిపించేస్తాడు నిజంగానే. ఇక్కడ చూడండి, ఆ తెబేసు పట్టణానికి పోయినప్పుడు ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా ఆ స్త్రీ పురుషులు అందరూ కూడా వాడికి భయపడిపోయి ఆ పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపురము శిఖరం మీదకెక్కి గోపురం శిఖరం పైకెక్కేశారు. యజమానులు స్త్రీ పురుషులు అందరూ కూడా ఎక్కేస్తే చూడండి, అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురము వద్దకు రాగా వారందరూ కూడా నశింపచేయాలని, దాన్ని కాల్చేయాలని ప్రణాళికతో వచ్చితే చూడండి, ఇక్కడ ఆ గోపురం వద్దకు రాగా ఒక స్త్రీ 53వ వచనం, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున ఏం చేసిన ఒక స్త్రీ, తెబేసు స్త్రీ, అతని యొక్క నెత్తి మీద తిరుగటి రాయి పడవేస్తే అతని యొక్క కపాలము పడవేసినందు అతని కపాలము పగిలెను. వెంటనే అంటున్నాడు, అప్పుడు అతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఇదిగో నువ్వు త్వరగా రా అని పిలిచి, ఒక స్త్రీ అతనిని చంపినని నన్ను గూర్చి ఎవరినూ అనుకొనుకుండినట్లు. చూసారా, చింత చచ్చినా పులుపు చావలేదంట. ఎంత వీడికి స్టేటస్ అండి. కొంతమంది చూడండి స్టేటస్, ఒకరి దగ్గర తినకూడదు, ఒకరితో ఇది అవ్వకూడదు, స్టేటస్ ఉంటుంది వాళ్ళకి. వీడికి కూడా ఏంటంటే ఇదిగో నేను ఒక స్త్రీ చేతిలో చనిపోయాను అని ఎవరు కూడా నా గురించి మాట్లాడుకోకూడదు అబీమెలెకు. ఎందుకు? తెబేసు స్త్రీ ఆ గోపురం నుంచి తిరగట్రాయి ఒకటి పడేసింది, ఆడి కపాలం పగిలిపోయింది. ఆ ఆయుధాలు మోసేటువంటి బంటుని పిలిచి, ఇదిగో ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడు అని ఎవడు కూడా మాట్లాడకుండా నీ కత్తితోటి నన్ను పొడిచే అన్నప్పుడు ఆ కత్తితో పొడిచేస్తాడో వాడు చనిపోతాడు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఈ అబీమెలెకు ఎంత క్రూరుడో. అయితే దేవుడు గొప్ప దేవుడు. ఒక స్త్రీ ఎంత ఆలోచన వచ్చింది అసలు, ఆ తిరగట రాయి అక్కడికి ఎలా తీసుకెళ్ళింది, నిజంగా పడేయాలని ఆలోచన కలిగి అనేక మంది ఉన్నారు కదా. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి మనం భయపడిపోతాం, పారిపోతూ ఉంటాం ఒకసారి, అయ్యి బాబోయ్ అనుకుని. కానీ దేవుడు ఎక్కడో ఒక తీగను మనకి ఇచ్చుతాడు. దాన్ని పట్టుకున్నట్లయితే ఆ తీగ ద్వారానే మనము మన సమస్యల నుంచి బయటికి రాగలం. ఇదిగో వీరందరికీ కూడా, తెబేసు పట్టణస్తులు అందరికీ కూడా ఆ యొక్క వారందరికీ ఎవరు వీరు? స్త్రీ పురుషులను, పట్టణపు యజమానులను, వారందరికీ శ్రమ వచ్చింది. వారందరినీ కాల్చివేయడానికి ఆ గోపురం వద్దకు వచ్చాడు అబీమెలెకు. ఆ గోపురం పైన ఉన్నారు అందరూ.
అయితే ఈ యొక్క తెబేసు స్త్రీ అయితే పేరైతే రాయలేదు, కానీ తిరగట రాయి తీసి వాడి నెత్తి మీద పడేసింది. చూసారా, ఆ యొక్క భయంకర పరిస్థితి నుంచి వారందరిని కూడా రక్షించిందంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమెకు వచ్చినటువంటి ఆలోచన, అందుకే నీకు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, మనకి ఇబ్బందులు వచ్చేస్తే చూడండి, ఏమైనా సమస్య వస్తే చాలు మైండ్ పనిచేయదు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా నీ సహాయం నాకు మెండుగా దయచేయండి, ఇదిగో నీవు నాకు ఏవైతే పని ఇచ్చావో నేను ఆ పని చేస్తానయ్యా. ఎవడో ఏదో పని చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు చెప్పాడని కాదు, కానీ ఇదిగో తండ్రి, ఆ యొక్క ఒలివ చెట్టు అంటుంది, ఇదిగో దేవుణ్ణి నరుల్ని ఎవరు సన్మానించుకుంటారో నా తైలము చేత అది ఇవ్వకుండా నేను మీ దగ్గరికి వచ్చి నేను అటు ఇటు తిరగనా? ఎందుకు? తన పని ఏమిటి? తైలాన్ని ఇవ్వటం, దేవుణ్ణి మనుషుల్ని అభిషేకించటం, తన నూనెను వాడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ దినాన నిజంగా ఈ యొక్క వాక్యం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలండి. ఆ తెబేసు స్త్రీ కూడా ఆలోచించింది తిరగటి రాయితోటి. ఎందుకంటే అబీమెలెకు ఎదుట ఎవడు నిలబడలేకపోతున్నాడు, వాడు క్రూరుడు, సొంత అన్నదమ్ములనే 70 మందిని చంపేశాడు. కానీ యోతాం మాత్రం తప్పించుకుని పారిపోయాడు, అది అతనికి తెలియలేకపోయింది. అందుకే ఈ కథ చెప్పాడు. ఈ తెబేసు స్త్రీ చేతిలో చచ్చిపోయాడండి వీడు. అయినా సరే చూసారా, ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయానని ఎవడు కూడా మాట్లాడకూడదని తన బొంటి చేత పొడిపించేసుకుంటాడంటే ఈ దినాలు కూడా ఉన్నారు కదా. ఒక తక్కువ కులస్తుని కనుక ఒక స్త్రీ వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అవసరమైతే కుమార్తెను చంపేస్తున్నారు. ఎందుకు? నా కుమార్తె తక్కువ కులస్తుని చేసుకుంది, లేకపోతే నా కుమార్తె అదిగో దరిద్రుని చేసుకుంది. ఈ విధంగానండి మనందరం మనుషులు అండి. చనిపోతే శవాన్ని కూడా కరోనా టైంలో కనీసం శవాన్ని ముట్టుకుంటానికి కూడా అవకాశం లేదు కదా. జేసీబీలతో ఎత్తి పడేశారు కదా. ఏవేవో మాట్లాడుకుంటాం, ఏవో హెచ్చులకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనం అనేక మందికి మాదిరికరంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఇదిగో తెబేసు స్త్రీ అబీమెలెకుని చంపింది. ఆమెకు వచ్చినటువంటి తెలివి, ఆమెకు కలిగినటువంటి ధైర్యము ఎంత గొప్పదండి. ఈ దినం నీవు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, అయ్యో నన్ను ఇదిగో నా యొక్క అప్పులు తరిమేస్తున్నాయి, నా యొక్క అనారోగ్యం నన్ను తరిమేస్తుంది, ఇదిగో సాతానుగా నన్ను తరుముతున్నాడు దేవునికి దగ్గరగా లేకుండా అని ఒకవేళ ఉంటున్నట్లయితే ఆలోచించు, దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యంలో నుంచే నీ సమస్యను నువ్వు ఎదిరించగలవు, అది పారిపోతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు ఉపపత్ని కుమారుడయ్యా, క్రూరుడయ్యా, తన సొంత సహోదరులను 70 మందిని చంపేశాడు. ఇదిగో తండ్రి, అవును, ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళి అడిగినట్లుగా వీరందరూ కూడా మీరు ఓకే నువ్వు మాకు అధిపతిగాను, న్యాయాధిపతిగా, లేకపోతే రాజుగా ఉండని వారు నియమించుకున్నారయ్యా. ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళినట్లయితే మాకు ఎక్కడ ఆశ్రయం, మాకు నేడు ఎక్కడ ఉంటుందయ్యా, గుచ్చుకుంటూ ఉంటాయి. అటువంటి క్రూరుని ఎన్నుకున్నారు. అయితే ఇదిగో దేవా, ఆ తెబేసు స్త్రీ ఎంతో జ్ఞానం కలిగి, ధైర్యం కలిగి తిరగటి రాయి ద్వారా అబీమెలెకును గోపురం పైనుంచి చంపేసింది. ఈ దినాల్లో కూడా మేము కూడా సాతానుగాడు మమ్మల్ని మా చుట్టూ వాడు ఏదేదో చెయ్యాలని, మేము పైనుంటే వాడు కింద ఉండి ఏదో చేయాలనుకుంటున్నాడయ్యా. ఇదిగో ఈ దినాన్న నీ రక్తము చేత, ఇదిగో నీ అగ్ని వంటి బాణాలను మేము ఎదుర్కొంటానికి సర్వాంగ కవచాలు మేము ధరించుకొని, ఆ తెబేసు స్త్రీ ఏ విధంగా అయితే తిరగటి రాయితోటి వాడిని చంపిందో, ఈ దినాన్ని మేము కూడా ప్రార్థన శక్తి ద్వారా, ఇదిగో నీవు ఇచ్చినట్టు పని ద్వారా మేము వాడిని తరమటానికి మాకు సహాయం దయచేయము. నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.